ఓం శాంతి. జనవరి 25వ తారీఖు 2025 ప్రాతఃమురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు బాబా చెప్తున్నారు. మధురమైన పిల్లలు చురుకైన విద్యార్థులుగా అయ్యి మంచి మార్కులతో పాస్ అయ్యేందుకు పురుషార్థము చేయండి. సోమరి విద్యార్థులుగా అవ్వకండి. ఎవరికైతే రోజంతా మిత్ర సంబంధీకులు గుర్తుకొస్తూ ఉంటారో వారు సోమరులు. ప్రశ్న: సంగమయుగములో అందరికంటే భాగ్యశాలి అని ఎవరిని అంటారు? జవాబు: ఎవరైతే తమ తనువు, మనసు, ధనము అన్నింటినీ సఫలము చేసుకున్నారో లేక చేస్తూ ఉన్నారో వారు భాగ్యశాలి. కొందరైతే చాలా పిసినారులుగా ఉంటారు. ఇక వారి భాగ్యములో లేదని అర్థం చేసుకోవడం జరుగుతుంది. వారు వినాశనము ఎదురుగా నిలబడి ఉంది, ఎంతో కొంత చేసుకోవాలని అర్థం చేసుకోరు. భాగ్యశాలి పిల్లలు అర్థం చేసుకుంటారు. తండ్రి ఇప్పుడు సన్ముఖముగా వచ్చారు. మేము మా సర్వస్వాన్ని సఫలం చేసుకోవాలి. ధైర్యాన్ని ఉంచి అనేకుల భాగ్యాన్ని తయారు చేసేందుకు నిమిత్తమవ్వాలి అని. పాట: భాగ్యాన్ని మేల్కొల్పుకొని వచ్చాను. ఓం శాంతి. పిల్లలైన మీరు భాగ్యాన్ని తయారు చేసుకుంటున్నారు. గీతలో శ్రీకృష్ణుడి పేరును వేసేశారు. మరియు నేను నీకు రాజయోగాన్ని నేర్పిస్తాను అన్న భగవాను వాచ ఉందని అంటారు. ఇప్పుడు కృష్ణ భగవాను వాచ అయితే కాదు. శ్రీకృష్ణ అనేది మీ లక్ష్యము, ఉద్దేశ్యము. నేను మిమ్మల్ని రాజులకే రాజులుగా తయారు చేస్తాను అన్నది శివ భగవాను వాచ. కావున మొదట తప్పకుండా రాజకుమారుడైన శ్రీకృష్ణుడు తయారవుతారు. అంతేకాని కృష్ణ భగవాను వాచ అనేది లేదు. కృష్ణ అనేది పిల్లలైన మీ లక్ష్యము, ఉద్దేశ్యము. ఇది పాఠశాల. భగవంతుడు చదివిస్తున్నారు. మీరందరూ రాజకుమార, రాజకుమారీలుగా తయారవుతారు. తండ్రి అంటారు, అనేక జన్మల అంతిమములో కూడా అంతిమములో నేను మీకు ఈ జ్ఞానాన్ని వినిపిస్తాను, మళ్ళీ శ్రీకృష్ణుడిగా తయారయ్యేందుకు. ఈ పాఠశాలకు టీచర్ శివబాబా, అంతేకాని శ్రీకృష్ణుడు కాదు. శివబాబాయే దైవీ ధర్మాన్ని స్థాపన చేస్తారు. మేము భాగ్యాన్ని తయారు చేసుకునేందుకు వచ్చామని పిల్లలైన మీరు అంటారు. నేను పరమపిత పరమాత్మ ద్వారా ఇప్పుడు భాగ్యాన్ని తయారు చేసుకునేందుకు వచ్చానని ఆత్మకు తెలుసు. ఇది రాజకుమార, రాజకుమారీలుగా తయారయ్యే భాగ్యము. ఇది రాజయోగము కదా. శివబాబా ద్వారా మొట్టమొదట స్వర్గములోని 2 ఆకులైన రాధాకృష్ణులు వెలువడతారు. ఈ చిత్రాలు ఏవైతే తయారు చేశారో అవి సరైనవి, అర్థం చేయించడానికి బాగున్నాయి. గీతా జ్ఞానము ద్వారానే భాగ్యము తయారవుతుంది. భాగ్యము మేల్కొని ఉండేది, మళ్ళీ తర్వాత సమాప్తమైపోయింది. అనేక జన్మల అంతిమములో మీరు పూర్తిగా తమోప్రధానంగా భికారిగా అయిపోయారు. ఇప్పుడు మళ్ళీ రాజకుమారులుగా అవ్వాలి. మొదటైతే తప్పకుండా రాధాకృష్ణులే తయారవుతారు. ఆ తర్వాత వారి రాజధాని కొనసాగుతుంది. కేవలం ఒక్కరే ఉండరు కదా. స్వయంవరం తర్వాత రాధాకృష్ణులే లక్ష్మీనారాయణులుగా అవుతారు.
నరుని నుండి నారాయణుడిగా లేక రాజకుమారునిగా అవ్వడం అనేది ఒకటే విషయము. ఈ లక్ష్మీనారాయణులు స్వర్గానికి యజమానులుగా ఉండేవారని పిల్లలైనా మీకు తెలుసు. తప్పకుండా సంగమములోనే స్థాపన జరిగి ఉంటుంది. అందుకే సంగమయుగాన్ని పురుషోత్తమ యుగమని అనడం జరుగుతుంది. ఆది సనాతన దేవీ దేవత ధర్మస్థాపన జరుగుతుంది. మిగిలిన ధర్మాలన్నీ వినాశనమైపోతాయి. సత్యయుగములో తప్పకుండా ఒకే ధర్మము ఉండేది. ఆ చరిత్ర భూగోళము తప్పకుండా మళ్ళీ రిపీట్ అవ్వనున్నది. మళ్ళీ స్వర్గస్థాపన జరుగుతుంది. అందులో లక్ష్మీనారాయణుల రాజ్యం ఉండేది, ఫరిష్తాన్ ఉండేది. ఇప్పుడు శ్మశానంగా ఉంది. అందరూ కామచితిపై కూర్చొని భస్మమైపోతారు. సత్యయుగములో మీరు మహళ్ళు మొదలైనవి తయారు చేస్తారు. కింది నుండి బంగారు ద్వారక లేక లంక పైకి వస్తాయి అనేమీ కాదు. ద్వారక ఉండొచ్చు, కానీ లంక మాత్రము అక్కడ ఉండదు. స్వర్ణిమ యుగమని రామరాజ్యాన్ని అంటారు. సత్యమైన బంగారం ఏదైతే ఉండేదో దానినంతటినీ దోచుకొని పోయారు. భారత్ ఎంత సంపన్నంగా ఉండేదో మీరు అర్థం చేయిస్తారు. ఇప్పుడు నిరుపేదగా అయిపోయింది. నిరుపేద అనే పదము రాయడం తప్పేమీ కాదు. సత్యయుగములో ఒకే ధర్మం ఉండేదని మీరు అర్థం చేయించవచ్చు. అక్కడ ఇతర ధర్మాలేవీ ఉండవు. అలా ఎలా అవుతుంది? కేవలం దేవతలే ఉంటారా అని కొందరు అంటారు. అనేక మతాంతరాలు ఉన్నాయి. ఒకదానితో ఒకటి కలవదు. ఎంత విచిత్రము! ఎంతమంది పాత్రధారులున్నారు! ఇప్పుడు స్వర్గస్థాపన జరుగుతోందని మనము స్వర్గవాసులుగా అవుతామని గుర్తుంటే సదా హర్షితముఖులుగా ఉంటారు. పిల్లలైన మీకు చాలా సంతోషం ఉండాలి. మీ లక్ష్యము ఉద్దేశ్యమైతే ఉన్నతమైనది కదా. మనము మనుషుల నుండి దేవతలుగా స్వర్గవాసులుగా అవుతాము. స్వర్గస్థాపన జరుగుతూ ఉందని కూడా బ్రాహ్మణులైన మీకే తెలుసు. ఇది కూడా సదా గుర్తుండాలి. కానీ మాయ ఘడియ ఘడియ మరపింపజేస్తుంది. భాగ్యములో లేకపోతే బాగుపడరు. అబద్ధాలు చెప్పే అలవాటు అర్ధకల్పము నుండి ఏర్పడింది. అదిప్పుడు పోవడం లేదు. అసత్యాన్ని కూడా సంపదగా భావించి ఉంచుకుంటారు. దానిని వదలకపోతే ఇక వీరి భాగ్యమే ఇలా ఉందని అర్థం చేసుకోవడం జరుగుతుంది. వారు తండ్రిని స్మృతి చేయరు. స్మృతి కూడా ఎప్పుడైతే పూర్తిగా మమకారము తొలగిపోతుందో అప్పుడే ఉంటుంది. మొత్తం ప్రపంచమంతటి నుండి వైరాగ్యము. మిత్ర సంబంధీకులు మొదలైన వారిని చూస్తూ కూడా చూడనట్లుగా ఉండాలి. వీరందరూ నరకవాసులు, శ్మశానవాసులు. వీరందరూ అంతమైపోనున్నారని తెలుసు. ఇప్పుడు మనము తిరిగి ఇంటికి వెళ్ళాలి. అందుకే సుఖధామాన్ని, శాంతిధామాన్ని మాత్రమే స్మృతి చేస్తారు. మనము నిన్న స్వర్గవాసులుగా ఉండేవారము, రాజ్యం చేసేవారము. దానిని పోగొట్టుకున్నాము. మనము మళ్ళీ రాజ్యము తీసుకుంటాము.
భక్తి మార్గంలో ఎంతగా తలవంచి నమస్కరించడము, ధనాన్ని వృధా చేయడము చేస్తారో ఇప్పుడు పిల్లలు అర్థం చేసుకున్నారు. ఆర్తనాదాలు చేస్తూనే ఉంటారు, కానీ ఏమీ లభించదు. బాబా రండి, సుఖధామానికి తీసుకువెళ్ళండని ఆత్మ పిలుస్తుంది. అది కూడా అంతిమములో ఎప్పుడైతే చాలా దుఃఖము ఉంటుందో అప్పుడు పిలుస్తారు. ఇప్పుడు ఈ పాత ప్రపంచము అంతము కానున్నదని మీరు చూస్తారు. ఇప్పుడిది మన అంతిమ జన్మ. ఇందులో మనకు మొత్తం జ్ఞానమంతా లభించింది. జ్ఞానాన్ని పూర్తిగా ధారణ చెయ్యాలి. భూకంపాలు మొదలైనవి అకస్మాత్తుగా వస్తాయి కదా. హిందుస్థాన్ పాకిస్తాన్ విడిపోయినప్పుడు ఎంతమంది మరణించి ఉంటారు? పిల్లలైన మీకు ప్రారంభము నుండి మొదలుకొని చివరి వరకు అంతా తెలిసింది. ఇంకా ఏమైనా మిగిలి ఉంటే అది కూడా తెలుస్తూ ఉంటుంది. కేవలం ఒక్క సోమనాథ మందిరము మాత్రమే బంగారముదిగా ఉండదు. ఇంకా ఎంతోమంది మహళ్ళు, మందిరాలు మొదలైనవి బంగారముతో చేసినవి ఉంటాయి. తర్వాత ఏమవుతుంది? ఇవన్నీ ఎక్కడ మాయమైపోతాయి? ఇక బయటకు రానే రానంతగా భూకంపాలలో లోపలికి వెళ్ళిపోతాయా? లోపలే పాడైపోతాయా? ఏమవుతుంది? మున్ముందు మీకు తెలుస్తుంది. బంగారు ద్వారక లోపలికి వెళ్ళిపోయిందని అంటారు. ఇప్పుడు మీరంటారు, డ్రామాలో అది క్రిందికి వెళ్ళిపోయింది. మళ్ళీ చక్రము తిరిగితే పైకి వస్తుంది. అది కూడా మళ్ళీ తయారు చేయవలసి ఉంటుంది. ఈ చక్రాన్ని బుద్ధిలో స్మరణ చేస్తూ చాలా సంతోషం ఉండాలి. ఈ చిత్రాలనైతే జేబులో పెట్టుకోవాలి. ఈ బ్యాడ్జ్ సేవకు చాలా యోగ్యమైనది. కానీ ఇంత సేవను ఎవ్వరూ చేయడం లేదు. పిల్లలైన మీరు ట్రైన్లో కూడా చాలా సేవ చేయవచ్చు. కానీ ట్రైన్లో ఏమి సేవ చేశారని ఎప్పుడు ఎవ్వరూ సమాచారమే రాయరు. థర్డ్ క్లాస్లో కూడా సేవ చేయవచ్చు. ఎవరైతే కల్పక్రితము అర్థం చేసుకున్నారో, ఎవరైతే మనుషుల నుండి దేవతలుగా అయ్యారో వారే అర్థం చేసుకుంటారు. మనుషుల నుండి దేవతలని గాయనం చేయబడింది. అంతేకాని మనుషుల నుండి క్రిస్టియన్లు లేక మనుషుల నుండి సిక్కులని అనరు. అలా అనరు. మనుషుల నుండి దేవతలుగా అయ్యారు అనగా ఆది సనాతన దేవీ దేవత ధర్మస్థాపన జరిగింది. మిగిలిన వారందరూ తమ తమ ధర్మములలోకి వెళ్ళిపోయారు. ఫలానా ఫలానా ధర్మాలు మళ్ళీ ఎప్పుడు స్థాపన అవుతాయనేది వృక్షములో చూపించారు. దేవతలు హిందువులుగా అయిపోయారు. హిందువుల నుండి మళ్ళీ వేరే వేరే ధర్మాలలోకి కన్వర్ట్ అయిపోయారు. ఎవరెవరైతే తమ శ్రేష్ఠ ధర్మాన్ని, కర్మను వదిలి వేరే ధర్మాలలోకి వెళ్ళిపోయారో అటువంటి వారు కూడా చాలామంది వెలువడతారు. వారు బయటకు వస్తారు. చివర్లో కొద్దిగా అర్థం చేసుకుంటారు, ప్రజలలోకి వచ్చేస్తారు. దేవీ దేవతా ధర్మంలోకైతే అందరూ రారు. అందరూ తమ తమ సెక్షన్లలోకి వెళ్ళిపోతారు. మీ బుద్ధిలో ఈ విషయాలన్నీ ఉన్నాయి. ప్రపంచంలో ఏమేమి చేస్తూ ఉంటారు?
ధాన్యము కోసం ఎన్ని ఏర్పాట్లు చేస్తుంటారు. పెద్ద పెద్ద మెషీన్లు పెడుతూ ఉంటారు, కానీ జరిగేదేమీ లేదు. సృష్టి తమోప్రధానంగా అవ్వవలసిందే. మెట్లు క్రిందకు దిగవలసిందే. డ్రామాలో ఏదైతే నిశ్చితమై ఉందో అది జరుగుతూ ఉంటుంది. మళ్ళీ కొత్త ప్రపంచ స్థాపన జరగవలసిందే. ఇప్పుడు సైన్స్ ఏదైతే నేర్చుకుంటున్నారో కొన్ని సంవత్సరాలలో అందులో చాలా తెలివైన వారిగా అయిపోతారు. దాంతో అక్కడ చాలా మంచి మంచి వస్తువులు తయారవుతాయి. ఈ సైన్సు అక్కడ సుఖము ఇచ్చేదిగా ఉంటుంది. ఇక్కడ సుఖము కొద్దిగానే ఉంది, దుఃఖము ఎక్కువగా ఉంది. ఈ సైన్స్ వెలువడి ఎన్ని సంవత్సరాలయ్యింది? ఇంతకు ముందైతే ఈ విద్యుత్తు, గ్యాసు మొదలైనవేమీ ఉండేవి కాదు. ఇప్పుడు ఏమైపోయిందో చూడండి. ఇక్కడ నేర్చుకున్నది అక్కడకు తీసుకువెళ్తారు. త్వరగా పని అయిపోతూ ఉంటుంది. ఇక్కడ కూడా ఇళ్ళు ఎలా తయారవుతాయో చూడండి. అంతా రెడీగా ఉంటుంది. ఎన్ని అంతస్తులు తయారు చేస్తారు. అక్కడ ఇలా ఉండదు. అక్కడైతే అందరికీ తమ తమ పొలాలు ఉంటాయి. ట్యాక్సు మొదలైనవేమీ ఉండవు. అక్కడైతే అపారమైన ధనము ఉంటుంది. భూమి కూడా చాలా ఉంటుంది. నదులైతే అన్నీ ఉంటాయి, కానీ కాలువలు ఉండవు. వాటిని తర్వాత తవ్వుతారు. మాకు డబల్ ఇంజన్ లభించిందని పిల్లలకు లోపల ఎంత సంతోషముండాలి. పర్వతాలపై ట్రైన్కి 2 ఇంజన్లు ఉంటాయి. పిల్లలైన మీరు కూడా 1,000 అందిస్తారు కదా. మీరు ఎంత తక్కువ మంది ఉన్నారు. మీ మహిమ కూడా గానం చేయబడ్డది. మనము ఈశ్వరీయ సేవాదారులమని మీకు తెలుసు. శ్రీమతముపై సేవ చేస్తున్నాము. బాబా కూడా సేవ చేయడానికి వచ్చారు. ఏకధర్మ స్థాపనను, అనేక ధర్మాల వినాశనాన్ని చేయిస్తారు. కాస్త ముందుకు వెళ్ళి చూస్తే చాలా హంగామాలు జరుగుతాయి. ఎక్కడైనా గొడవపడి బాంబులు వేస్తారేమో అని ఇప్పుడు కూడా భయపడుతున్నారు. వివేకము ఇంకా ఆలస్యము ఉందని చెప్తుంది. నిప్పు రవ్వలైతే ఎన్నో అంటుకుంటూ ఉంటాయి. ఘడియ పరస్పరం యుద్ధాలు చేసుకుంటూనే ఉంటారు. పాత ప్రపంచము అంతమయ్యేదే ఉందని పిల్లలకు తెలుసు. తరువాత మనము మన ఇంటికి వెళ్ళిపోతాము. ఇప్పుడు 84 జన్మల చక్రము పూర్తయింది. అందరూ కలిసి వెళ్ళిపోతారు. మీలో కూడా కొద్ది మందికే ఇది క్షణక్షణము గుర్తుంటుంది. డ్రామానుసారంగా చురుకైన వారు మరియు సోమరులు 2 రకాల విద్యార్థులున్నారు. చురుకైన విద్యార్థులు మంచి మార్కులతో పాస్ అయిపోతారు. ఎవరైతే సోమరులుగా ఉంటారో వారికైతే రోజంతా కొట్లాడడము, గొడవ పడడముతోటే సరిపోతుంది. తండ్రిని స్మృతి చేయరు. రోజంతా మిత్ర సంబంధీకులే చాలా గుర్తుకు వస్తూ ఉంటారు. ఇక్కడైతే అన్నీ మర్చిపోవలసి ఉంటుంది. మనము ఆత్మ. ఈ శరీరము రూపీ తోక వేలాడుతుంది. మనము కర్మాతీత అవస్థకు చేరుకున్న తర్వాత ఈ తోక వదిలిపోతుంది. ఇదే చింత ఉంది.
కర్మాతీత అవస్థకు చేరుకున్నామంటే ఈ శరీరము సమాప్తమైపోతుంది. మనము శ్యామము నుండి సుందరంగా అయిపోతాము. కష్టపడాలి కదా. ప్రదర్శనీలో కూడా చూడండి ఎంత కష్టపడతారు. భోపాల్కు చెందిన మహేంద్రను చూడండి, వారు ఎంత ధైర్యము చూపించారు. ఒంటరిగా ఎంత కష్టపడి ప్రదర్శిని మొదలైనవి చేస్తుంటారు. ఆ కష్టానికి ఫలితము కూడా లభిస్తుంది కదా. ఒక్కరే ఎంత అద్భుతము చేశారు, ఎంతమందికి కళ్యాణము చేశారు. మిత్ర సంబంధీకులు మొదలైన వారి సహాయముతోనే ఎంత పని చేశారు. అద్భుతము కదా. మిత్ర సంబంధీకులు అర్థం చేయించేవారు ఈ ధనము మొదలైనవన్నీ ఈ కార్యములో ఉపయోగించండి, ఉంచుకొని ఏం చేస్తారు. ధైర్యంతో సెంటర్ కూడా తెరిచారు. ఎంతమంది భాగ్యాన్ని తయారు చేశారు. ఇలాంటి వారు 5-7 మంది తయారైతే ఎంత సేవ అవుతుంది. కొందరైతే చాలా పిసినారులుగా ఉంటారు. ఇక భాగ్యములో లేదని అర్థం చేసుకోవడం జరుగుతుంది. వినాశనము ఎదురుగా ఉంది. ఎంతో కొంత చేసుకోవాలని అర్థం చేసుకోరు. ఇప్పుడు మనుషులు ఏదైతే ఈశ్వరార్థము దానము చేస్తారో దానికి ఏమీ లభించదు. ఇప్పుడు ఈశ్వరుడైతే స్వర్గరాజ్యాన్ని ఇవ్వడానికి వచ్చారు. దానపుణ్యాలు చేసేవారికి ఏమీ లభించదు. సంగమములో ఎవరైతే తమ తనువు, మనసు, ధనము అన్నింటినీ సఫలం చేసుకున్నారో లేక చేసుకుంటూ ఉన్నారో వారు భాగ్యశాలురు. కానీ భాగ్యములో లేకపోతే అర్థమే చేసుకోరు. వారు కూడా బ్రాహ్మణులే, మనము కూడా బ్రాహ్మణులే అని మీకు తెలుసు. మనము ప్రజాపిత బ్రహ్మకుమార కుమారీలము. ఎంతోమంది బ్రాహ్మణులు ఉన్నారు. వారు కుఖవంశావళి, మీరు ముఖవంశావళి. శివజయంతి సంగమములో జరుగుతుంది. ఇప్పుడు స్వర్గము తయారు చేయడానికి తండ్రి మన్మనాభవ అనే మంత్రాన్ని ఇస్తారు. నన్ను స్మృతి చేసినట్లయితే మీరు పవిత్రంగా అయ్యి పవిత్ర ప్రపంచానికి యజమానులుగా అవుతారు. ఇలా యుక్తిగా కరపత్రాలను ముద్రించాలి. ప్రపంచంలో ఎంతోమంది చనిపోతారు కదా. ఎక్కడైనా ఎవరైనా చనిపోతే అక్కడ కరపత్రాలను పంచాలి. తండ్రి ఎప్పుడైతే వస్తారో అప్పుడే పాత ప్రపంచ వినాశనము జరుగుతుంది. మరియు ఆ తర్వాత స్వర్గద్వారాలు తెరుచుకుంటాయి. ఒకవేళ ఎవరైనా సుఖధామానికి వెళ్ళాలనుకుంటే దానికి మంత్రము మన్మనాభవ. ఇలాంటి రసవత్తరముగా ముద్రించబడ్డ కరపత్రాలు అందరి వద్ద ఉండాలి. శ్మశానములో కూడా పంచవచ్చు. పిల్లలకు సేవా అభిరుచి ఉండాలి. సేవాయుక్తులనైతే ఎన్నో తెలియజేస్తారు. ఇది చాలా బాగా రాయాలి. లక్ష్యము, ఉద్దేశమైతే రాసి ఉంది. అర్థం చేయించేందుకు చాలా మంచి యుక్తి కావాలి. అచ్చా, मीठे मीठे सिकी लधे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और నమస్తే నమస్తే బాబా నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. 1వ పాయింట్,
కర్మాతీత అవస్థను ప్రాప్తి చేసుకునేందుకు ఈ శరీరము రూపీ తోకను మర్చిపోవాలి. ఒక్క తండ్రి తప్ప మిత్ర సంబంధీకులు మొదలైన వారెవ్వరూ గుర్తుకు రాకూడదు. ఈ కృషి చేయాలి. 2వ పాయింట్, శ్రీమతముపై ఈశ్వరీయ సేవాదారులుగా అవ్వాలి. తనువు, మనసు, ధనము అన్నింటినీ సఫలం చేసుకొని తమ ఉన్నతమైన భాగ్యాన్ని తయారు చేసుకోవాలి. వరదానము: కర్మభోగము రూపీ పరిస్థితి యొక్క ఆకర్షణను కూడా సమాప్తం చేసే సంపూర్ణ నష్టోమోహ భవ. వివరణ: ఇప్పటి వరకు ప్రకృతి ద్వారా తయారైన పరిస్థితులు అవస్థను తమ వైపుకు ఎంతో కొంత ఆకర్షిస్తూ ఉంటాయి. అన్నింటికన్నా ఎక్కువగా తమ దేహము యొక్క లెక్కాచారము, మిగిలిపోయి ఉన్న కర్మభోగము రూపములో వచ్చే పరిస్థితి తన వైపుకు ఆకర్షిస్తుంది. ఎప్పుడైతే ఈ ఆకర్షణ కూడా సమాప్తమైపోతుందో అప్పుడు సంపూర్ణ నష్టోమోహ అని అంటారు. ఏ విధమైన దేహము యొక్క లేక దైహిక ప్రపంచము యొక్క స్థితిని చలింపచేయకూడదు. ఇదే సంపూర్ణ స్థితి. ఎప్పుడైతే ఇటువంటి స్థితి వరకు చేరుకుంటారో అప్పుడు క్షణంలో తమ మాస్టర్ సర్వశక్తివాన్ స్వరూపములో సహజంగా స్థితులవ్వగలరు. స్లోగన్: పవిత్రతా వ్రతము అన్నింటికన్నా శ్రేష్టమైన సత్యనారాయణ వ్రతము. ఇందులోనే అతీంద్రియ సుఖము ఇమిడి ఉంది. ఈరోజు అవ్యక్త ఇషారా పాయింట్: మీ శక్తిశాలి మనస ద్వారా సకాష్ను ఇచ్చే సేవను చేయండి. మనసా సేవ అనంతమైన సేవ. ఎంతగా మీరు మనసు ద్వారా, వాణి ద్వారా స్వయం శాంపుల్గా అవుతారో శాంపుల్ని చూసి స్వతహాగానే ఆకర్షితులవుతారు. ఏ స్థూల కార్యాన్ని చేస్తున్నా కూడా మనసా ద్వారా వైబ్రేషన్లను వ్యాపింపజేసే సేవను చేయండి. ఏ విధంగా ఎవరైనా వ్యాపారస్తులు ఉంటే వారు స్వప్నంలో కూడా తమ వ్యాపారాన్ని చూస్తూ ఉంటారు. అలా మీ పని విశ్వకళ్యాణము చేయడము. ఇదే మీ ఆక్యుపేషన్, వృత్తి. ఈ ఆక్యుపేషన్ను స్మృతిలో ఉంచుకొని సదా సేవలో బిజీగా ఉండండి. ఓం శాంతి.